ఈ మూలశంక డైరెక్టర్ గారితో వీళ్ళ ఆవిడ ఎలా కాపురం చేస్తుందా అని నాకు డౌట్ రా. నాకు అదే అనుమానం. అవుతారా సార్? అర్జెంట్ గా నాకు 2000 రూపాయలు కావాలి. లేవు. షడప్ రాస్కెల్. నీ బాబు గడి సొమ్ము ఏమైనా ఇస్తున్నావా? మా సొమ్ము తింటూ బతికాడు నువ్వు నాకే లేదని చెప్తావా? గెట్ అవుట్. గో అండ్ గెట్ మనీ ఫ్రమ్ మై బ్రదర్. వెళ్ళు. ప్రతి వాడికి ప్రొడక్షన్ మేనేజరే లోకు. సార్ తమ్ముడు గారు డబ్బులు అడుగుతున్నారు సార్. వీడు పెద్ద తలనొప్పిగా తయారాడు. ఎంతో కొంతలే. అమ్మదంగా నువ్వు ఎక్కడున్నావా? రాత్రి మన బ్రెయిన్ లోకి బ్రహ్మాండమైన కథ జ్ఞాపకం వచ్చింది. అల్లాటప్ప కథ కాదు, అసలు చేసిన లవ్ స్టోరీ కథ చెప్తాను, కాసుకో. మళ్ళీ కథ మొదలెట్టండి. ఆ పాండుగారికి కథ చెప్పి చెప్పి సంపేసిట్టున్నాడు అనుకోండి. వాడి చావు వీడి చేతిలో రాసి పెట్టుంటే మనం ఏం చేయగలం? ప్రొడ్యూసర్ గారు బావమరిది. వాడి కథలు చెప్పినా వినాలి, కళ్ళు పోసినా తాగాలి. సరికి అటుపక్క ఆస్ట్రేలియా అడవులు, ఇటుపక్క ఆఫ్రికా అడవులు, అటుపక్క ఆస్ట్రేలియా అడవులు, ఇటుపక్క ఆఫ్రికా అడవులు. ఆస్ట్రేలియా అడవుల్లో పులుల మధ్య హీరోయిన్ పెరిగి పెద్దదవుతుంది. అక్కడ ఆఫ్రికా అడవులు సింహాల మధ్య హీరో పెరిగి పెద్దవాడయ్యాడు. కట్ చేస్తే ఇద్దరు అనకాపల్లి బెల్లం దెమ్మల దగ్గర కలుసుకున్నారు. అనకాపల్లిలో బెల్లం దిమ్మల దగ్గర? నువ్వు కంగారు పడకు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కలరు బొమ్మలు బెల్లం దెమ్మలు కూడా బంగారు దెమ్మల్లా కనబడతాయి. రాఘవేంద్రరావు గారి సినిమాలు చూడలే? చూశాను. హీరోయిన్ హీరో వైపు ప్రేమగా చూసింది, హీరో కూడా హీరోయిన్ వైపు ప్రేమగా చూశాడు. ఇద్దరు కళ్ళతో మాట్లాడుకుంటున్నారు. కళ్ళతో మాట్లాడుకుంటున్నారా? ఏ పక్షాతవతి నోళ్ళు గాని పడిపోయా? కట్ చేస్తే బెల్లం దెమ్మల మీద బ్రేక్ డాన్స్. మధ్యగురిలో తగులుకున్నాడు. ఎవరైనా పిలిచినా బాగుండు. చూడమ్మ సీత, సీన్ స్టార్ట్ అవగానే కెమెరా నీ ముఖం మీద ఉంటుంది. కెమెరా జూమ్ బ్యాక్ చేస్తే చంద్రమోహన్ గారు ఫ్రేమ్ లోకి వస్తారు. సజెషన్ లో నీ ముఖం ఆనందంతో కళకళలాడిపోతూ ఉంటుంది. వెళ్ళి కాఫీ తీసుకుని ర్యాలీ కుడి నుంచి ఎడం వైపుకు మూవ్ అవుతుంది. అప్పుడు వీరిద్దరు ఎదురుగా వచ్చి కౌగులించుకుంటారు. ర్యాలీ ఆగింది. కెమెరా ప్యాన్ చేస్తే జ్యోతి మీ ఒక్క చూస్తాం. వెరీ గుడ్, వండర్ఫుల్, ఎక్సలెంట్. ఆహా, సీన్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని. మీ బుర్రం చూసారా? ఇట్స్ నథింగ్ సార్, ఇప్పుడే చూసారు. ఇట్స్ ఓన్లీ ఏ సస్పెన్స్ థ్రిల్లర్. నెక్స్ట్ మన పిక్చర్ అనార్కలో చూడండి. మన ధడాకా, వెరైటీకి వెరైటీ, నావెల్టీకి నావెల్టీ. కట్ చేస్తే 100 గ్యారెంటీ. ఆపా ఇంకాపా, మంద ఎక్కువైతే మళ్ళీ నా కథ వేలం. కావాలంటే కథ వెళ్ళాక తాగుదు వెళ్ళే. ఓకే చెప్పు. తరెత్తే సరికి ఆప. ఈసారి తల నేనెత్తుతాను. ఎరా, చెప్పేవాడికి వినేవాడు లోకు అని అడ్డమైన కథలు చేతాడురా. ఆస్ట్రేలియా అడవుల్లో హీరో, ఆఫ్రికా అడవుల్లో హీరోయిన్, అనకాపల్లి బెల్లం దిమ్మల దగ్గర కలుసుకున్నారా? రే, ఈసారి కథ నేను చెప్తాను, కాసుకో. కదిలేవా కాల్చి పారేస్తా. కుదా తరెత్తేసరికి అదో ఇరుకైన మురికి సందు. ఆ సందులో 100 కొద్దీ పందులు. ఆ పందుల పక్కన పూరి గుడిసె. ఆ గుడిసెలో బాత నొలక మంచం. ఆ మంచం మీద కళ్ళు కళ్ళు మని దగ్గుతున్న తండ్రి, పక్కనే పెళ్లి కాని చెల్లి. అటు పక్కన పగిలిన కొండ, ఇటు పక్కన చాకలి బండ. కట్ చేస్తే అక్కడ ఉంగరాల జుట్టు విగ్గు, చిరుగులు కుట్టిన కొత్త పాలియస్టర్ షర్టు వేసుకుని హీరో అమ్మా అని అడుక్కుంటూ ఉంటాయి. 2 అందమైన కాళ్ళు మెట్లు దిగుతూ వచ్చి హీరో దగ్గర ఆగి టైట్ క్లోజ్ లో హీరోయిన్ చూసింది. మొదటి చూపులోనే ముష్టితో పాటు మనస్సు కూడా ఇచ్చేసింది. నీ ఎంత బాగా అడుక్కునే వాడిని ఇంతవరకు చూడలేదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. కదిలితే కాల్చి మారేతాను. కట్ చేస్తే బీచ్ ఒడ్డున ఎటు చూసిన రంగురంగుల ముష్టి చిప్పలు. ఆ చిప్పల మధ్య ఓ డ్యూయెట్. వద్దు ఇంకాపు, తప్పైపోయింది. జీవితంలో మరొకరికి కథ చెప్పను. చివరిసారిగా నీ కథకి టైటిల్ మాత్రం నన్ను పెట్టని. సరే చెప్ప. అందరూ దరిద్రులే. Subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.